బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 23న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 19వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి లండన్ కు వెళ్లిన సీఎం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తూ ఉన్నారు. ముందుగా ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన లండన్, ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా యుఎస్ కి వెళ్లాల్సి ఉంది. బట్ ఇప్పుడు లండన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి రాబోతున్నారు నేరుగా. ఈ నెల 19న ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ అనంతరం అక్కడి నుంచి యుఎస్ వెళ్ళవలసి ఉండేది. బట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ కు తిరిగి రాబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 19వ తేదీన సాయంత్రం ఢిల్లీ నుంచి ఆయన లండన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి ఆయన యుఎస్ కి వెళ్ళవలసి ఉండేది. బట్ ఆయన లండన్ పర్యటన ముగించుకొని నేరుగా హైదరాబాద్ కి రాబోతున్నారు. సీఎం ముందు షెడ్యూల్ ప్రకారం ఆయన లండన్ లో అలాగే అమెరికాలో పర్యటించాల్సి ఉంది. బట్ ఇప్పుడు నేరుగా లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. మొత్తానికి అమెరికా పర్యటనలో బోస్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీల్లో ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లారు. అయితే లండన్ పర్యటన తర్వాత 23వ తేదీ అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అమెరికాకు వెళ్లాల్సిన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, ఇక కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తిరిగి ఆయన 23వ తేదీ లండన్ నుండి హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు. హైదరాబాద్ కు చేరుకుంటారు. మొత్తానికైతే అమెరికా పర్యటన అధికారులు కొనసాగించాలని, విద్యా సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. విద్యార్థులకు నైపుణ్యం, అదేవిధంగా యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అనుమతి రాలేదు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇటు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఈ క్రమంలో లండన్ లో సీఎం తన షెడ్యూల్ ప్రకారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ఈ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ లాంటి స్కూల్ ఆఫ్ ఎకనామిక్ లండన్ పర్యటన అనే భాగంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఉండే. అయితే మొత్తానికైతే ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆయన తిరిగి రావాల్సి వస్తుంది. మరో సెప్టెంబర్ లో ఒకవైపు మళ్ళీ అమెరికాకు వెళ్లే ప్లాన్ లో ఇటు ఉన్నట్టుగా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఏది ఏమైనా మొత్తానికి ముఖ్యమంత్రికి అనుమతి లభించకపోవడం ఇది ఒక ప్రభుత్వానికి ఒక షాక్ గానే చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా షాక్ అనే చెప్పుకోవచ్చు. అంటే అనుమతి నిరాకరణ అంటే రీజన్స్ ఏం చెప్తున్నారు అసలు? తాజా అక్కడ లండన్ లో అమెరికాలో నెలకొన్న పరిణామాలు, ఇటు ఇతర కారణాలతో ఈ అనుమతి నిరాకరించినట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో రాజకీయ కారణాలని ఒకవైపు ఇటు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనా ఈ పర్యటన రద్దు కావడంతో ఇటు రాబోయే గ్లోబల్ సమ్మిట్ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే వాదన వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.